ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న మృగాళ్లకు చుక్కలు చూపిస్తోంది నల్గొండ జిల్లా పోక్సో కోర్టు. వరుసగా సంచలన తీర్పులు వెలువరిస్తూ దోషులతో పాటు నేరం చేయాలనుకునే వారి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. మరోవైపు కోర్టు ఇచ్చిన తీర్పులతో బాధితుల తరపు బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసుల్లో చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. ఇలాంటి కేసుల్లో నల్గొండ జిల్లా పోలీసులే కాదు, పోక్సో కోర్టు సైతం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో సంచలన తీర్పులు వెలువరించింది కోర్టు. ఓ కేసులో దోషికి 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేయగా, మరో కేసులో కామాంధుడికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మృగాడి పేరు చింతపల్లి నగేష్. వరుసకు చెల్లెలయ్యే మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. అంతేకాదు ఆ బాలికను గర్భవతిని చేశాడు. ఈ కామాంధుడికి పోక్సో కోర్టు 21 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఒంటరిగా ఉంటున్న చెల్లికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టిన నిందితుడు చింతపల్లి నగేష్ నల్గొండలోని బొట్టుగూడలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. మైనర్ బాలిక గర్భవతి కావడంతో నిందితుడు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన విషయం బయటపడింది. విషయం ఆలస్యంగా బయటకు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి బంధువులు. దీంతో నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 జూన్ 2021న చింతపల్లి నగేష్పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతనిపై పలు పోక్సో చట్టం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూడా వరుసకు అన్నయ్యే చింతపల్లి నగేష్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడని తేలింది. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను, ఆధారాలను పోక్సో కోర్టుకు సమర్పించారు పోలీసులు. ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు వినిపించడంతో పాటు సైంటిఫిక్ ఆధారాలను, ఫోరెన్సిక్ రిపోర్ట్లతో నేరాన్ని నిరూపించింది. దీంతో కోర్టు నగేష్కు 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాదు నిందితుడికి 30,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని తీర్పు వెలువరించింది. మరో కేసులో కామాంధుడికి 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది పోక్సో కోర్టు. ఈ కేసులో గురిజాల చందు అనే నిందితుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బాల్య వివాహం చేసుకున్నాడు. అతనిపై నేరాలు రుజువు కావడంతో పోక్సో కోర్టు 32 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష, అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు 10 ఏళ్ల జైలు శిక్ష, బాల్య వివాహం చేసుకున్నందుకు 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని కోర్టు తన తీర్పులో వెలువరించింది. మొత్తంగా మైనర్ అమ్మాయిల రక్షణ కోసం సంచలన తీర్పులను పోక్సో కోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్నారుల వైపు చూడాలంటే కామాంధుల వెన్నులో వణుకు పుట్టే విధంగా తీర్పులున్నాయని బాధితుల తరపు బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.